9.2 syllabus. What is meant by syllabus? Syllabus ante emani? The list of items of teaching, బోధించడానికి అవకాశం ఉన్నటువంటి ఐటమ్స్ యొక్క లిస్ట్ని ఏమంటామంటే సిలబస్ అని అంటాం. ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ టీచింగ్ ఈజ్ కాల్డ్ సిలబస్. సో దాన్ని సిలబస్ అని అంటాం. ఈ సిలబస్ అనేటువంటిది డిజైన్ చేయాలి. సో సిలబస్, డిజైనింగ్ ఆఫ్ సిలబస్. సో ఈ సిలబస్ని డిజైన్ చేయడంలో సో ఏ స్టెప్స్ ఉన్నాయి అని అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద లర్నర్. సో లర్నర్ని డిస్క్రిప్షన్ అనేటువంటి చేయాలి. డిస్క్రిప్షన్ ఆఫ్ ద లర్నర్ అండ్ నీడ్స్. సో తన అవసరాలు ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఫార్ములేషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. Formulation of the objectives. Next, deciding the content. So content ఏముందో డిసైడ్ చేసుకోవాలి. Deciding the content. Next, suggesting the learning experiences. Next, evaluation of teacher and learning. Evaluation of teacher and learning. So these are the different steps in syllabus designing. Syllabus design చేయడంలో సో ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లర్నర్. డిస్క్రిప్షన్ ఆఫ్ ద లర్నర్ అండ్ నీడ్స్. ఒక లర్నర్కు ఎటువంటి నీడ్స్ ఉంటాయి అనేటువంటిది ఫస్ట్ డిస్క్రైబ్ చేయాలి. సో ఈ విధంగా నీడ్స్ అనేటువంటివి ఏముంటాయి అనేటువంటి తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఏజ్ ఆఫ్ ద లర్నర్. లర్నర్ యొక్క ఏజ్ ఏమైనటువంటి తెలియాలి. ఏజ్ ఆఫ్ ద లర్నర్. ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద లర్నర్. సోషల్ స్టేటస్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, So these four are to be considered while describing the learner and needs. So ఒక లర్నర్ డిస్క్రైబ్ చేసేటప్పుడు అతని యొక్క నీడ్స్ ఏమో తెలుసుకునేటప్పుడు ఈ 4 పారామీటర్స్ని తీసుకోవాలి. సో ఏజ్ ఆఫ్ ద లర్నర్, ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద లర్నర్, సోషల్ స్టేటస్ ఆఫ్ ద లర్నర్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద లర్నర్. సో ఇవన్నింటినీ తీసుకున్న తర్వాత సో అక్కడికి డిస్క్రిప్షన్ ఆఫ్ ద లర్నర్ అండ్ హిజ్ నీడ్స్. సో అతని యొక్క అవసరాలు ఏమి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫార్ములేషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. సో అతని యొక్క నీడ్స్ ఏమో తెలుసుకున్న తర్వాత ఆబ్జెక్టివ్స్ని ఫార్ములేట్ చేయాలి అంటే సో ఫస్ట్ వచ్చేసి టీఎస్ఏ. సో టీఎస్ఏ అంటే ఏమని? టార్గెటెడ్ సిచ్యువేషన్ అనాలిసిస్. సో కరికులం ప్రకారం ఎటువంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, మనకు ఎటువంటి సిలబస్ కావాలి అనేటువంటిది టీఎస్ఏ, టార్గెట్ సిచ్యువేషన్ అనాలిసిస్ అని అంటాం. అయితే లర్నర్ యొక్క అవసరాలను, లర్నర్ ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటి దాన్ని పిఎస్ఏ అని అంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అనాలిసిస్. సో ఇప్పుడు టీఎస్ఏ మైనస్ పిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్టివ్స్.
ఆబ్జెక్టివ్స్. సో చూడండి, ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎట్లా డిసైడ్ చేస్తామనంటే మనకు కరికులం ప్రకారము ఒక లర్నర్కు ఎటువంటి ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి దాన్ని టార్గెటెడ్ సిచ్యువేషన్ అనాలిసిస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కరికులం ప్రకారం ఒక 4th క్లాస్ స్టూడెంట్ వచ్చేసి లెటర్ రైటింగ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో లెటర్ రైటింగ్. సో కరికులం ప్రకారం లెటర్ రైటింగ్ రాయాలి అనేటువంటిది టీఎస్ఏ, టార్గెటెడ్ సిచ్యువేషన్ అనాలిసిస్, అతను చేయాల్సినటువంటిది. అయితే ఇదే 4th క్లాస్ అబ్బాయికి రైటింగ్ అనేటువంటిది రాదు. దట్ మీన్స్ ఆల్ఫాబెట్స్ మాత్రమే వస్తాయి, సెంటెన్సెస్ అనేటువంటివి రావు. సో సెంటెన్సెస్ అనేటువంటివి రావు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి సెంటెన్సెస్ నేర్పించాలి. సో విద్యార్థికి ఏవైతే రావో, ఏదైతే వస్తుందో ఆ వచ్చినటువంటి దాన్ని పిఎస్ఏ అని అంటాం. విద్యార్థి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్, వానికి ఏమొచ్చు, ఆల్ఫాబెట్ వచ్చు, చదవడానికి వచ్చు. సో ఆల్ దీస్ కమ్ అండర్ పిఎస్ఏ, ప్రజెంట్ సిచ్యువేషన్ అనాలిసిస్. అయితే ఈ లెటర్ రైటింగ్ అనేటువంటి టీఎస్ఏను రీచ్ కావాలి అంటే ఆ రీచ్ కావడానికి అవసరమైనటువంటిది ఏమి, సెంటెన్సెస్ అనేటువంటిది. సో ఈ సెంటెన్సెస్ నేర్చుకోవడం అనేటువంటిది ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ కిందకు వస్తుంది. సో లెటర్ రైటింగ్ అనేటువంటిది టీఎస్ఏ కింద వస్తుంది. విద్యార్థికి ఏమొచ్చో ఆ వచ్చినటువంటి దాన్ని పిఎస్ఏ కింద తీసుకుంటాము. ఈ లెటర్ రైటింగ్ రాయడానికి ఏం అవసరమో అవి నేర్చుకోగలిగితే సో దాన్ని ఏమంటామంటే ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అని అంటాం. నెక్స్ట్, డిసైడింగ్ ద కంటెంట్. సో కంటెంట్ని డిసైడ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ గ్రామర్ ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ గ్రామర్ ఐటమ్స్తో ఉన్నటువంటి సిలబస్ తీసుకున్నాం అనుకో. లిస్ట్ ఆఫ్ గ్రామర్ ఐటమ్స్తో ఉన్నటువంటి సిలబస్ని తీసుకుంటే దీన్ని గ్రామాటికల్ సిలబస్ అని అంటాం. సో దీన్ని గ్రామాటికల్ సిలబస్ అంటాం, లేదా స్ట్రక్చరల్ సిలబస్ అని అంటాం. ఇదే ద పూల్ ఆఫ్ గ్రామాటికల్ ఐటమ్స్. సో గ్రామర్ ఐటమ్స్ దాని యొక్క పూలు, దాని యొక్క సమూహం మొత్తాన్ని తీసుకున్నట్లయితే దాన్ని సిచ్యువేషనల్ సిలబస్ అని అంటాం. పొలైట్ ఫార్మ్స్ బేస్ చేసుకుంటే ఫంక్షనల్ సిలబస్. నెక్స్ట్, సో ఎవరైనా బ్రిటన్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నోషనల్ సిలబస్. సో ఈ విధంగా మనకి ఏ సిలబస్ కావాలనో ఆ సిలబస్ని డిసైడ్ చేసుకోవడం, డిసైడ్ ద కంటెంట్. సో కంటెంట్ని డిసైడ్ చేసుకోవడానికి ఏమంటామంటే సో డిసైడింగ్ ద కంటెంట్ అని అంటాం. సో లిస్ట్ ఆఫ్ గ్రామర్ ఐటమ్స్ ఏమో గ్రామాటికల్ సిలబస్ అంటాం. ఈ గ్రామాటికల్ సిలబస్ ఉన్నటువంటి ఇంకొక పేరు స్ట్రక్చరల్ సిలబస్. పూల్ ఆఫ్ గ్రామర్ ఐటమ్స్ అరౌండ్ ఏ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ చుట్టూ ఉన్నటువంటి పూల్ ఆఫ్ గ్రామర్ ఐటమ్స్ ఏమంటామంటే సిచ్యువేషనల్ సిలబస్ అని అంటాం. పొలైట్ ఫార్మ్స్తో ఇంక్లూడ్ అయినటువంటి దాన్ని ఫంక్షనల్ సిలబస్ అని అంటాం. సో బ్రిటన్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు నోషనల్ సిలబస్ని తయారు చేసుకుంటారు. నెక్స్ట్, ఇటువంటి సిలబస్ను టీచ్ చేయాలి అని అంటే సజెస్టింగ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ని సజెస్ట్ చేయడం. సో టెక్స్ట్ బుక్ రైటర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కంటెంట్ను ఏ విధంగా నేర్పించాలి పిల్లలకి అనేటువంటి విషయానికి వివిధ రకాల టెక్నిక్స్ని డిజైన్ చేసి ఉంటాడు. టెక్నిక్స్ని పుస్తకంతో పాటే రాస్తుంటాడు. సో మనకు ఎవరైతే టీచర్ ఉంటాడో ఆ టీచరు అవసరమైతే టెక్నిక్స్ ఫాలో కావచ్చు, లేకపోతే ఇతను సొంతంగానైనా టెక్నిక్స్ని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచర్ అండ్ లెర్నింగ్. సో చెప్పినటువంటి లెర్నింగ్ ఎంతవరకు ఉంది, ఇతను సక్సెస్ఫుల్లా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసము సో ఎవాల్యుయేషన్ అనేటువంటి చేస్తాము. సో విత్ ఆల్ దీస్ పాయింట్స్, సో ఈ పాయింట్స్తో సిలబస్ అనేటువంటిది డిజైన్ అవుతుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ సిలబస్. సో సిలబస్లో ఉన్నటువంటి టైప్స్ ఏమి? సో ఫస్ట్ వచ్చేసి గ్రామాటికల్ సిలబస్.
గ్రామాటికల్ సిలబస్. సో గ్రామాటికల్ సిలబస్ అంటే ఏమని, ఏ సిలబస్ అయితే గ్రామర్ను బేస్ చేసుకొని ఉంటుందో సో దాన్ని గ్రామాటికల్ సిలబస్ అని అంటాం. నెక్స్ట్ లెక్సికల్ సిలబస్. లెక్సికల్ సిలబస్ అనేటువంటిది వొకాబులర్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ బేస్డ్ సిలబస్. ఇది టాస్క్లను కలిగి ఉంటుంది, టాస్క్స్. నెక్స్ట్ నోషనల్ ఫంక్షనల్ సిలబస్. ఇది వచ్చేసి పొలైట్ ఫార్మ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. పొలైట్ ఫార్మ్స్. సో ఏమేమి ఉంటాయి పొలైట్ ఫార్మ్స్? ఇంట్రడక్షన్, ఇన్స్ట్రక్షన్, అపాలజీ, రిక్వెస్ట్. సో వీటిని పొలైట్ ఫార్మ్స్ అని అంటాం. సో దాన్ని బేస్ చేసుకున్నటువంటి సిలబస్నే నోషనల్ ఫంక్షనల్ సిలబస్ అని అంటాం.